గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు ఈ నవరాత్రులలో 6వ రోజు ఏ అమ్మవారిని పూజిస్తాము? అమ్మవారి విశిష్టత తెలియచేయండి. తప్పకుండా. లలిత త్రిపుర సుందరి దేవి హ్మ్. అలంకరణ. లేత ఆకుపచ్చ రంగు చీర కట్టాలి. హ్మ్. కట్టె పొంగలి, హ్మ్. పూరి హ్మ్. ఏదైనా నివేదన చేయవచ్చు. హ్మ్. లలిత త్రిపుర సుందరి దేవి అంటే ముల్లోకాలని పాలించేటువంటి అమ్మవారు. ఆ హ్మ్. ముల్లోకాలు మనలోనే ఉన్నాయి. హ్మ్. మనలో ఉండి మనల్నే పాలిస్తూ ఉంటుంది. మనలో హ్మ్. ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆమె పరిపాలన చేస్తూ ఉంటుంది. హ్మ్. లలిత త్రిపుర సుందరి అని చెప్పాను. లలిత అంటే నిర్మలమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటిది హ్మ్. అర్థం. నిర్మలమైన జీవితము అంటే ఎవరినన్నా చూసి హ్మ్. ఓర్చలేకపోవడం. హ్మ్. చూడు మెల్లో ఏమో మంచి బంగారం వేసుకుంది, హ్మ్. ఓర్చలేకపోవడం. అంత మంచి పట్టు చీర కట్టుకొని బ్రాస్లెట్లు పెట్టుకొని హ్మ్. ఇలా ప్రతిదీ వాళ్ళ కారు ఉంది, ఆమెకు బంగ్లా ఉంది, వీళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, ఇలా ప్రతిదీ చూసి ఓర్చలేకపోవడం. హ్మ్. లలితంగా లేకపోవడం. అంటే హ్మ్. మంచి జీవన విధానం లేకపోవడం. హ్మ్. ఆరోగ్యంగా లేకపోవడం కూడా హ్మ్. జీవన విధానంలో సరిగా లేకపోయినట్టే. హ్మ్. అంటే ధర్మబద్ధంగా లేనిది ప్రతిదీ కూడా సౌమ్యంగా లేకపోవడమే. హ్మ్. అమ్మవారిని పూజిస్తే అది ఇస్తుంది. ధర్మబద్ధంగా ఎలా జీవనంగా ఉండాలి, హ్మ్. భగవద్ ధ్యానం ఎలా చేసుకోవాలి, గురువుల్ని ఎలా సేవించాలి, పెద్దల్ని ఎలా సేవించుకోవాలి, హ్మ్. అతిథుల్ని ఎట్లా సేవించాలి, పీఠాధిపతుల దగ్గరికి పోతే మనం ఎలా వ్యవహరించాలి, హ్మ్. ఇటువంటివన్నీ కూడాను హ్మ్. అమ్మవారు ఇస్తుంది. హ్మ్. ఒక రకంగా అంటే జీవిత విధానము చూపిస్తుంది హ్మ్. అమ్మవారు. లలితా త్రిపుర సుందరీ దేవి మన జీవిత విధానం మొత్తం హ్మ్. కూడా సస్యశ్యామలముగా లలితముగా అంటే ఒక జీవిత విధానం అల్లుకుపోయే మనస్తత్వం. లలితము లలిత అంటే తీగ. ఒక తీగ ఎలా అయితే అల్లుకుపోతుందో అందరితో కూడా అలా కలిసికట్టుగా పోయేటువంటి గుణాన్ని అమ్మవారు ఇస్తుంది. హ్మ్. కానీ గురుగారు అమ్మగారికి ఇష్టమని మీరు చెప్పారు కదా! కట్టె కట్టె మీద పొంగలి. పొంగలి చేయాలి అని. చాలా మందికి సిటీలో ఉండే వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. దాన్ని ఏ విధంగా చేస్తే బావుంటుంది? బూరెలు చేసినా పర్లేదు. బూరె అందరికీ హ్మ్. చేయవచ్చు. హ్మ్. ఏదైనా లేదు అది కూడా రాదు. కనీసం పరమాన్నం వండడం వచ్చు కదా! అన్నం పరమాన్నం, అన్నం పాయసం వండడం హ్మ్. అది పెట్టినా కాదు అమ్మవారికి గురుగారు మనస్ఫూ కట్టె పొయ్యి మీద కాకుండా కట్టె పొంగలి అంటే కట్టెల పొయ్యి మీద చేసేది అని కాదక్కడ అర్థం. ఓహో! హ్మ్. అన్నము వండే విధానంలో తేడా ఉంటుంది. హుహు. కొంచెం కారకారంగా, హ్మ్. పుల్లగా ఒక హ్మ్. అంటే అటు పులిహోర కాదు, హ్మ్. ఇటు అన్నము కాదు, హ్మ్. అట్లని స్వీట్ కాదు. హ్మ్. ఒక రకమైన టేస్ట్ తగులుతుంది. హ్మ్. రుచిలో చిన్న మార్పు ఉంటుంది. హ్మ్. అంతేగాని కట్ల పొయ్యి పెట్టాలి, చెయ్యాలి ఇది కాదు. హ్మ్. కట్టె పొంగలి అంటే ఆ పదార్థం పేరు అది. హ్మ్. తయారు చేసే వంట పదార్థం పేరు కట్టె హ్మ్. పొంగలి. ముఖ్యంగా ఈ నవరాత్రులలో పూజలు ఎక్కువగా చేసేది అమ్మాయిలే, అబ్బాయిల కంటే కూడా. సో, ఈ అమ్మాయిలు ఎలాంటి నిష్టగా ఉండాలి? ఎలాంటి పనులు ఆచరించాలి? ఎలాంటి నిష్ఠ అంటే అమ్మాయిలు ముఖ్యంగా వస్త్రధారణ, హ్మ్. సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ ధరించాలి. ఇప్పుడు హ్మ్. నువ్వు కట్టుకున్న సాంప్రదాయంగా ఆ విధంగా ఉండాలి. హ్మ్. జుట్టు ఇరబోసుకోవద్దు. హ్మ్. ఖచ్చితంగా జడ వేసుకొని తీరాల్సిందే. హ్మ్. అంటే మనము జుట్టు ఇరబోసుకోవటంలో ఏంటయ్యా అంటే మన శక్తి మొత్తం జారిపోతుంది. హ్మ్. మనకిక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. హ్మ్. ప్రతీదీ కూడా అమ్మవారి అనుగ్రహం ప్రతిదీ కూడా బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వెళ్తుంది. హ్మ్. నువ్వు ఇరపోసుకుంటే ఏటిదట్టే వెళ్ళిపోతుంది. హ్మ్. ముడి వేస్తే కదలకుండా ఉంటుంది. హ్మ్. మనలోనే ఉంటుంది. హ్మ్. అంటే భగవత్ శక్తి అందుకే ఇరబోసుకొని ఉండకూడదు. ఇరబోసుకొని దయ్యాలుంటాయి. హ్మ్. ఖచ్చితంగా చెప్పాలి అంటే దయ్యాలుంటాయి. హ్మ్. మరి అది కాదు కదా! మనం హ్మ్. దేవతా పూజ చేసేటప్పుడు మనం ఉండాల్సినది అంటే హ్మ్. మనస్సుకు కూడా ప్రతీక హ్మ్. జుట్టు ముడివేసుకోవడం అనేది. మనం చేసే ప్రతి పని కూడా మన మనస్సు మీద పడుతుందమ్మా. హ్మ్. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ విధమైనటువంటి వస్త్రధారణలో ఉంటావో నీ మనస్సు ఆ విధంగా చంచలిస్తూ ఉంటుంది. హ్మ్.
చీర కట్టుకున్నావు, లంగా ఓని వేసుకున్నావు, ఉమ్, సాంప్రదాయం అంటే నీ మనస్సు ప్రశాంతత జీవితాన్ని చూపిస్తుంది. ఉమ్, పాయింట్ షర్ట్ వేసావు, ఉమ్, కొంచెం రాయల్టీగా చూపిస్తుంది. ఉమ్, జీన్స్ ప్యాంట్ వేసావు, ఇంకొంచెం రాయల్టీ చూపిస్తుంది. అంటే నీ విధానంలో లలితంగా ఎక్కడ ఉంది నీకు ఇందులో, అంటే సౌమ్యంగా నీ ఉమ్, మనస్సు ఎక్కడ కనపడుతుంది? నువ్వు ఉండే విధానంలోనే నీ మనస్సు నిలబడి ఉంటుంది. ఉమ్, ఏది చెయ్యవలనన్నా మన మనస్సు నిలబడి ఉండాలంటే ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి. అందుకే చెప్పేది, మనము చూడంగానే అబ్బా ఎంత పద్ధతిగా ఉన్నారా అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు పాయింట్లన్నీ మోకాల దగ్గర కొంత జినిగి, కొద్దిగా పిక్కల దగ్గర కొంత జినిగి, ఇట్లా రకరకాల వస్తున్నాయి. అవన్నీ వేసుకుంటే ఏమనుకుంటాం? ఉమ్, ఫ్యాషన్ ఫ్యాషన్ అనుకుంటారు కానీ చిరిగిన వస్త్రాలు వేస్తున్నారు ఉమ్, అనే దగ్గర అనుకుంటాం అనుకో. అంటే ఎదుటోడు చూసే భావన కూడా కొంత మారిందా లేదా? ఉమ్. అమ్మాయిని ఇంత మంచిగా పెంచారు తల్లిదండ్రులు, చక్కగా ఉంది. అబ్బాయి కూడా చూడు పద్ధతిగా పంచ కట్టుకొని ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. సో అమ్మవారిని పూజిస్తే ఆ సౌమ్యం, ఆ తత్వం అనేది మనలో నిమిడి ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఆమె బంగారం వేసుకుంది, వీళ్ళ దగ్గర అది ఉంది, వాళ్ళ దగ్గర ఇది ఉంది అని. ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఉంటుంది. ఎదుటోడు కారు వేసుకొని వచ్చాడు అంటే మరి నేను కొనుక్కోలేకపోయా, అంత కష్టం. ఏం చేశాడు, ఎంత అన్యాయం చేసి సంపాదిస్తున్నాడు, ఒక ఒక 2-3 బిల్డింగ్స్ ఓనర్ అయ్యా ఉన్నాడు అంటే ఎంత అన్యాయం చేసి ఎంతమంది పొట్టగొట్టాడో, ఈ విధమైన ఆలోచన మగవాళ్ళకు కూడా వస్తుంది కదా. ఉమ్. అంటే ఆడవారితో పాటు ఆడవారికేమో బంగారం ఆడవారికేమో వేసుకుంటే బంగారాలు, చీరలు ఉమ్. ఇవి వచ్చినా మగవాళ్ళకు ఇది వస్తుంది. ఎవరికి ఎవరం తక్కువ కాదు. కానీ ఈ సౌమ్యం అనేది ఒకరి అంటే ఒకరిలో ఉండేది ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎవరిని చూసినా ఏ ఈర్ష్య ఉండకుండా జీవితం సాఫీగా సాగుతుంది. సాగాలి కదా. అలా సాగాలి అంటే భగవద్ ధ్యానం ఉండాలి. గమనించు, ఏ ఇంట్లో ఎక్కువ భగవద్ ధ్యానం, భగవంతుడి పూజలు జరుగుతూ ఉన్నాయో ఆ ఇంటికి వెళ్ళగానే ఉమ్, ఎంత అలజడి ఉన్న మనస్సైనా సరే ప్రశాంతత చేకూరుతుంది. ఆ ఇంట్లోకి వెళితేనే ప్రశాంతత చేకూరుతుంది. ఉమ్, కాబట్టి అలా ప్రశాంతత రావాలి అంటే భగవద్ ధ్యానం తప్పదు. మరి బయట నుంచి వచ్చిన వాడికే ప్రశాంతత ఉంది అంటే ఇంట్లో ఉన్నవాడు ఇంకెంత ప్రశాంతంగా ఉంటాడు ఉమ్, కదా. ఉమ్. అందుకని భగవద్ ధ్యానం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ప్రశాంతత, మన ఇంటికి వచ్చిన వారికి ప్రశాంతతనిచ్చి ఆ పుణ్యాన్ని కూడా మనమే మూటగట్టుకున్న వాళ్ళం అవుతాం. గురుగారు ధన్యవాదాలు. మా సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేశారు. మంచిదమ్మా.